మీరు ఈ సినిమా స్టార్ట్ చేసే సమయానికి కూడా ఆది సాయి కుమార్ గారి కెరీర్ పరంగా చాలా డల్గా ఉన్నారు. అవును. ఈ జర్నీలో ఎప్పుడైనా తన జర్నీ గురించి, తన పెయిన్ గురించి, తను ఎదురు చూస్తున్న సక్సెస్ గురించి ఆది గారు మీతో మాట్లాడారా? లేదు, అవన్నీ నాకు తెలిసి తను అవి మాట్లాడితే ముందుకెళ్ళాడు. తను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు, సెట్లో కూడా పాజిటివ్ ఉంటాడు, తన పని తను ప్రాపర్గా చేస్తాడు, ఫుల్ 100% ఇస్తాడు. సెట్లో మాత్రం అవి ఏం మాట్లాడు. బట్ సెట్లో ఒకసారి నాతో అన్నాడు అది, తను ఈ డైరెక్టర్ బాగా విషయం ఉన్నాడు మధు, ఇది బాగా ఈ సినిమా ఎందుకో బాగా గట్టి కొడతాది అనిపిస్తుంది, ఈయన దొరకడు ఈ సినిమా తర్వాత అని అన్నాడు. అలాగే సేమ్ యుగంధర్ గారు కూడా అదే అన్నారు. ఆది గారు ఒప్పుకున్నారు కాబట్టి ఈ సినిమా అండి, పాస్ట్ గురించి ఎవరికి కావాలి, ఎవరు పట్టించుకోరు, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నాకు ఈ సినిమా ఈరోజు. అంటే ఇద్దరికి అంత ఒక్కరి గురించి ఒకరికి అంత పాజిటివ్ అభిప్రాయం ఉండే కాబట్టి సినిమా యూనో ఇంత బాగా వచ్చింది అని నా ఫీలింగ్. ఐ ఫీల్ పర్సనలీ. మీతో ఇంటర్వ్యూ అనగానే నేను ఇండస్ట్రీలో కొంతమంది నాకున్న పరిచయాలతో అసోసియేట్స్ వరకు మాట్లాడాను. చాలా కొంచెం సీరియస్ క్వశ్చన్ ఇది, మీరు క్లారిటీ ఇవ్వాలి. చాలామంది చెప్పిన సమాధానం ఏంటంటే, మధునందన్కి ఛాన్స్ ఇవ్వడానికి కానీ, అవకాశాలు ఇవ్వడానికి కానీ ఈరోజు కొత్తగా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, అతను అందరికీ గుర్తుంటాడు, అతని క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు. బట్ రాజా, నీకు తెలుసా, మధుకి ట్రై చేసి చాలాసార్లు అతను దొరక్క, అతని అవైలబిలిటీ లేక చాలా సినిమాల్లో వేరే ఆప్షన్స్ పోవాల్సి వచ్చింది. అక్కడి నుంచే మధుకి రావాల్సిన క్యారెక్టర్స్ రాకుండా పోయినాయి అని చెప్పారు. దీనికి అగ్రీ చేస్తారా? మరి అలాగే తెలిసి ఉండాలి. బికాస్ నాకు ట్రై చేస్తే నా వరకు వస్తాయి కదా, నా వరకు రాలేదు. మీ వరకు వచ్చినవి కూడా సందర్భాలు చెప్తాను. మీరు మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. లేదబ్బా, ఇంకా చెప్తాను నన్ను కంప్లీట్ చేయని. మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. తర్వాత నాకు తెలిసి నితిన్ గారి సినిమాలు అనుకుంటాను, చల్మోహన్ రంగా అండ్ ఇంకోటి లై, ఆ సినిమాలకి ఇంచుమించు 7 months యుఎస్లో ఉండిపోయారు. ఇవి అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో కొంత బ్యాడ్ ఫేజ్ నడిచింది, బిజినెస్ లాస్ల వల్ల, వీటి వల్ల. ఇక్కడ అన్నిట్లో కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. సో అదే ఆ మధ్యలో ఏమైందంటే, గుండె జరగలంత అయింది, పడిన వెంటనే కొన్ని మళ్ళీ తర్వాత 1-2 సినిమాలు మంచి సినిమాలు చేసి, టాక్సీ వల్ల రిలీజ్ అయ్యి, వగేరా సినిమాల్లో జరిగిన వెంటనే ఒక 6 months యుఎస్లో ఉండేసరికి, అంటే 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ యుఎస్ అయిపోయేసరికి నేను నిజంగానే అవైలబుల్ లేననుకోని చాలా మంది. అప్పటికి దెర్ ఇస్ నాకు లేటర్ ఆన్ తెలిసింది ఏంటి అంటే, ఓకే జనాలు లైక్ యూనో అసోసియేట్స్ లైక్ దే టోల్డ్ యూ. నాకు చెప్పిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకున్నారంటే నేను ఇంకా జాబ్ చేస్తూ సినిమాలు చేస్తున్నానేమో అనుకున్నారు. అప్పటికే వదిలేసి చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మందికి తెలియదు అది, అంటే అది తెలియాలి అందరికి అన్న విషయం నాకు తెలియదు అప్పటికి. ఇది అందరికి తెలిస్తే వాళ్ళకు కాల్ చేయడానికి, లేకుంటే వీడు ఆ సినిమాల్లోనే ఉన్నాడు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, అది నాకు తెలియలేదు. జాబ్ వదిలేస్తే అందరికి తెలిసిపోతుందిలే అనుకున్నాను, ఆ మైండ్ సెట్లో ఉన్నాను. సో జాబ్లో బిజీగా ఉంటాడు తను టైం ఇవ్వలేడు, ఇలా చాలా మంది అనుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే ఎవరైతే యూనో క్యారెక్టర్స్ ఫిక్స్ చేస్తారో వాళ్ళు. మీకు తెలియదు ఏముంది ఇండస్ట్రీలో ఇప్పుడు, అంటే హీరోలకు కాకుండా మిగతా ఆర్టిస్టులకు ఎవరికైనా ఛాన్స్ వచ్చేది ఫస్ట్ కో డైరెక్టర్, అసోసియేట్, వీళ్ళ నుంచే మనం. ఎగ్జాక్ట్లీ, కో డైరెక్టర్, అసోసియేట్, తర్వాత మేనేజర్స్, వీళ్ళ ముగ్గురు నుంచే వస్తుంది. సో గ్రూప్ లో నేను ఇంకా పని చేస్తున్నాను అనుకోవడం ఒకటి. రెండోది లైక్ యూ సెడ్, ఆ 6 months ఉండడంలో నిజంగా నాకు ఒక 15-20 సినిమాలు పోయాయి. సో 15-20 సినిమాలు పోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ 15-20 సినిమాల్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ వేరే కంపెనీల్లో, వేరే ప్రొడక్షన్ హౌసెస్ లో, ఇండస్ట్రీ చిన్నది, ఎక్కడెక్కడో పనిచేస్తా ఉంటారు. సో ఇది స్ప్రెడ్ అయిపోతుంది కదా, తన అవైలబుల్ ఉండడు, తన అవైలబుల్ లేడు. అదే క్వశ్చన్ నేను అడిగాను. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైం నాకు వాజ్ డెఫినెట్లీ బ్యాడ్. అంటే నేను అవైలబుల్, అంటే మళ్ళీ చూడు, వృత్తిరీత్యానే అవైలబుల్ లేను నేను, నాట్ దట్ నేను అవైలబుల్ ఉండకూడదు. మనం వచ్చిందే స్పైసీ లేదులేండి, చాలా ప్లెయిన్ లైఫ్ కదా. నేను అంటే అలాగే ఉంటాను నేను. సో అంటే అలా ఉండడం పీస్ఫుల్ గా ఉంటుందని నా ఫీలింగ్. స్పైస్ ఫుడ్ లో ఉండాలి, పీస్ఫుల్ గా ఉండడం ఇష్టం నాకు. సో అట్లా అవైలబుల్ అనేది బికాస్ ఆఫ్ దట్. ఆ 6 months బ్యాక్ టు బ్యాక్ అక్కడ ఉండడము, చాలా మంచి సినిమాలు పోయాయి నాకు తెలుసు పర్సనలీ, బట్ ఇట్స్ ఓకే. ఒక స్ట్రైట్ క్వశ్చన్, చాలా స్ట్రైట్గా అడుగుతాను, అంతే స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వండి. నితిన్తో సినిమాలు చేయడం వల్ల, నితిన్తో జర్నీ ఎక్కువ అవడం వల్ల మీ కెరీర్కి ఉపయోగపడిందా, అది ఉపయోగపడకుండా పోయిందా?
డెఫినెట్లీ ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ కొన్ని ఇప్పుడు గుండె జరగాలంత ఏందే లేదా ఇష్క్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి మాకు కంటిన్యూస్ సినిమాలు వచ్చాయి. కంటిన్యూస్ మా కాంబినేషన్ లో మళ్ళీ చల్మోహన్ రంగ కానీ ఒక మళ్ళీ నేను చేసింది ఒక 4-5 మూవీస్ కంటిన్యూస్ గా చేసింది, అంతకంటే ఎక్కువ లేదు. కాకపోతే ఇంపాక్ట్ ఏంటిదంటే మేమిద్దరం బ్లాక్ బస్టర్ సినిమా, తన కంబ్యాక్ సినిమా ఇష్క్, మళ్ళీ దాని మీద మళ్ళీ బ్లాక్ బస్టర్ గుండె జరగాలంతే. అలా ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది. తన సినిమాలే చేస్తాడు, తన సినిమాలే చేస్తాడు, ఇదొక పర్సెప్షన్ ఏర్పడిపోయింది. ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఇండస్ట్రీ ఇస్ పర్సెప్షన్ డ్రివెన్. మనం అంటే పర్సెప్షన్ చాలా ఈజీగా ఏర్పడిపోతుంది ఇండస్ట్రీలో, చాలా ఈజీ ఇది. బికాస్ అందరం క్లోజ్ అవ్వము, పర్సనల్ గా మీటింగ్స్ ఉండవు. సో మనకు కనపడిందే మనం నమ్ముతాము. సో స్క్రీన్ మీద మేము ఎక్కువ కనబడేసరికి వీళ్ళిద్దరు అలాగే కొంతమంది అయితే అప్పట్లో ఫోన్ చేసి మీరు ఆ సినిమా తప్పితే వేరే చేయమనుకున్నారండి అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇంకా మనం ఏం చేయగలుగుతాం దానికి? ఎస్, ఆ పర్సెప్షన్ వల్ల కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి. బట్ నాకు బ్రేక్ ఎక్కడ వచ్చిందయ్యా అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. తన సినిమా, నితిన్ గారి సినిమాలు చేయడం వల్లే నాకు బ్రేక్. ఇష్క్ కానీ గుండె జరగాలంతే కానీ. సో ఐ విల్ బి ఇండెటెడ్ టు హిమ్ ఫర్ ఎవర్. అంతే. ఈ రోజు ఎలా ఉంది మీ ఇద్దరి రిలేషన్? ఇప్పటికీ డెఫినెట్లీ బాగుంటుంది. కాకపోతే సినిమాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయంటే లేదు. ఎందుకంటే మధ్యలో ఆయన వేరే సినిమాలు చేయడము, వేరే కాంబినేషన్, డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ కాంబినేషన్లు అనుకుంటారు కదా, సేమ్ కాంబినేషన్ బోర్ కొట్టో లేకుంటే ఏదో ఒకటి. సో రిలేషన్షిప్లో అసలు ఎటువంటి తేడాలు ఉండవు. నితిన్ గారి గురించి లాస్ట్ క్వశ్చన్ నేను క్లోజ్ చేసేస్తాను. ఇది కూడా మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. యాక్చువల్గా నితిన్ గారికి ఎనర్జీ కానీ, ఆయన డ్యాన్సులు కానీ, ఆయన యాక్టింగ్ కానీ చాలా మన ఏదో పక్కింటి కుర్రాడు చేసినట్టు ఉంటుంది. యాక్టింగ్ లాగే ఉండదు, చాలా మందికి ఇష్టం. బట్ చాలా సంవత్సరాల నుంచి ఏం నడుస్తుందంటే ఆయన సబ్జెక్ట్ సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు. సక్సెస్ రేట్ చాలా తక్కువైపోయింది. ఎక్కడ తప్పు జరుగుతుందని కెరీర్లో? సక్సెస్ రేట్, ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఓవరాల్గా చూసుకుంటేనే 2%, 3%. ప్రయత్నాలు చేయడమే. అందరూ ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం కదా ముందే. ఎవ్రీథింగ్ కొన్ని గుండెకు హత్తుకునే సబ్జెక్టు కొన్ని వర్కౌట్ అవుతాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే గుడ్ ఫిలిమ్స్ కూడా కొన్నిసార్లు రాంగ్ రిలీజ్ల వల్ల, రాంగ్ రిలీజ్ డేట్ల వల్ల చాలా వగేరా కారణాలు ఉంటాయి. ఆయనకి ఇప్పుడు ఏం సక్సెస్ లేకుండా ఏం పోలేదు. భీష్మ మంచి బాగా ఆడిన సినిమానే, మళ్ళీ ఆ బ్లాక్ బస్టర్ ఆయనకి కెరియర్ లో. భీష్మ అనేది కూడా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. యా, సో ఇట్ హ్యాపెన్స్. నా డౌట్ ఇంకా స్ట్రైట్ గా అడుగుతున్నాను. సబ్జెక్ట్ సెలక్షన్ లో ఆయన ఎంత పర్టికులర్ గా ఉంటారు? 100% పర్టికులర్. అందరు పర్టికులర్ ఉంటారు. బట్ టు బి వెరీ ఫ్రాంక్, ఎవరికి కెరియర్ మీద పర్టికులర్ గా ఉండకుండా ఉంటారు చెప్పు. ప్రతి ఒక్కరు ఉంటారు. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు. అంతే. టైం బ్యాడ్ ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వని పీరియడ్ కొంచెం ఎక్కువ నడుస్తుంది. టైం గుడ్ ఉన్నప్పుడు యావరేజ్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతాయి. ఓకే, అంతే. అండ్ మీ విషయానికి వస్తే చాలా మంది చెప్పింది అన్ని దగ్గరలా కరెక్ట్గా ఉంటాడు, తెలివితేటలతో ఉంటాడు, ఫోకస్డ్గా ఉంటాడు. స్నేహం విషయంకి వచ్చేలేకే మనోడికి మైండ్ పనిచేయదు, అందరినీ బ్లైండ్గా నమ్మేస్తాడు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇండస్ట్రీలో మీ పక్కనే బావా అంటూ తిరుగుతూ మీ క్యారెక్టర్స్ కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. మీ చుట్టూ మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ మధు అంటూ తిరుగుతూ మీ డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. స్నేహం విషయంలో నాకు తెలిసి మీ అంత మోసపోయిన వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఎందుకు అక్కడికి వెళ్ళలేక మీరు ఆలోచించలేక ఎమోషన్ వైపు వెళ్ళిపోతున్నారు? మేబీ అదే ఎమోషన్ వైపు వెళ్ళిపోతున్నాను కాబట్టి. అంటే మనము అనుమానంతో స్టార్ట్ చేస్తే ఏ రిలేషన్షిప్ పనవ్వదు. ఈడిని అనుమానించి ఆడిని అనుమానించి అరే ఈడిప్పుడు మనకు వేసేస్తాడు, దెబ్బేస్తాడు, అనుమానం పెట్టుకుంటే పనవ్వదు. మనం బ్లైండ్ నమ్మింది చేసుకుంటే వెళ్ళిపోవాలి. కొన్ని దెబ్బలు తగులుతాయి, తింటూ నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఏం నేర్చుకోలేదు కదా. అంటే నాకు ఒక ఇన్సిడెంట్ స్ట్రైట్ గా తెలుసు, బట్ నేను పేరు రివీల్ చేయట్లేదు. ఏ ఆర్టిస్ట్ అయితే మీ క్యారెక్టర్ కొట్టేసి మీ పక్కనే ఉంటూ మీకు వచ్చిన క్యారెక్టర్ని కొట్టేసి ఈ రోజు అతను ఇండస్ట్రీలో సర్వే అవుతున్నారు, మీరు కూడా ఇతనితో అదే పర్సన్తో మీరు ఇప్పటికీ స్నేహం చేస్తూనే ఉన్నారు. ఏం నేర్చుకున్నారు? అంటే ఓకే, ఇప్పుడు అతనితో స్నేహం చేసి అతనితో స్నేహం అనేది ఓకే, తప్పు లేదు, స్నేహం చేస్తాను. కానీ నెక్స్ట్ టైం అతనికి నేను చేస్తున్న సినిమాలు చెప్పాను, అంతే. జాగ్రత్తగా ఉంటాను, అంతే. ఇది ఒకటి నేర్చుకున్నాను కదా అతనితో స్నేహం. ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుందబ్బా కెరియర్ లో బిగినింగ్ లో. కొంతమంది ఆశపడి ఒకళ్ళు తొక్కి ఎదగాలనుకుంటారు, ఒకళ్ళు తొక్కకుండా ఎదగాలనుకుంటారు. నాకు అది రాదు, తొక్కి ఎదగడం నా వల్ల కాదు, నా లైఫ్ లో కాదు. అది నేను దాన్ని బై బర్త్ లేదా నాకు అది. సో అది నాకు రాదు. వాడి కర్మ వాడు ఇప్పుడు ఇంకొకటి నేను నమ్మేది ఏంటి తెలుసా, అవకాశం నాకు రాసి పెట్టుంటే
వాడు నన్ను తొక్కాలనుకున్నా నాకే వస్తుంది, అది నాకు రాసి పెట్టలేదు కాబట్టి వాడికి వెళ్ళింది. సింపుల్. ఇక్కడ రైటర్ పేపర్ మీద ఒక పేరు రాసుకుంటాడు, ఈ పలానా క్యారెక్టర్కి పలానా వ్యక్తి అని. రైటరో, డైరెక్టరో, కో డైరెక్టరో, మేనేజరో, ప్రొడ్యూసరో ఎవరో రాసుకుంటారు పలానా క్యారెక్టర్కి పలానా వ్యక్తి అని. కానీ పైన ఇంకొకటి రాసేస్తాడు, ఈ క్యారెక్టర్ ఈడిది కాదు ఆడిది అని. అలా ఇప్పుడు నాకు కూడా చాలా క్యారెక్టర్స్ వచ్చాయబ్బా. ఇప్పుడు ఇంకెవరినో అనుకున్న వాళ్ళని, అది వేరు. అదే ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అనుకో ఫస్ట్, అరే నన్ను అనుకున్నారు ఈ క్యారెక్టర్, అరే అది నా క్యారెక్టర్ ఆడి చేసాడు, అది కాదు పాయింట్. నాకు కూడా వేరే క్యారెక్టర్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఇంకెవరిని అనుకుని ఉంటారు కదా, ఫైనల్ ఎవరు చేస్తాడో ఆడిదే క్యారెక్టర్. ఇప్పుడు మీరు సెకండ్ కేసులో చెప్పేది ఇండస్ట్రీలో జరగడం చాలా కామన్ అది. ఎందుకంటే 3 ఆప్షన్. సో అది ఆడు తొక్కి సంపాదించాడా, తొక్కకుండా సంపాదించాడా, ఆడు బటరింగ్ చేసి సంపాదించాడా, అవతలోడికి డబ్బులు ఇచ్చి సంపాదించాడా, ఇంకా అదంతా ఇమ్మెటీరియల్. ఫైనల్ గా అది ఆడు వేసాడు ఆ క్యారెక్టర్ అంటే అక్కడ పైన రాసి పెట్టేశాడు అంతే, ఈ క్యారెక్టర్ వీడు వెయ్యాలి అని. సో దాని గురించి మనం బ్రెయిన్ లో పెట్టుకొని ఆడితో స్నేహం చేయకుండా ఎన్ని వేస్ట్. అంటిల్ అండ్ అన్లెస్ సమ్వన్, నేను ఒకటి బాగా నమ్ముతా, నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి రానంత వరకు ఓకే ఎవడైనా నాకు ఫ్రెండే. ఒక్కసారి ఆ పరిధి దాటి ఎవడన్నా నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి వస్తే ఆడెవడైనా ఒకటే, అంతే. వచ్చాడు పక్క హైదరాబాద్ వచ్చాడు అంతే. నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి రానంత వరకు, నా వరకు వస్తే ఓకే, నన్ను దాటిపోవద్దు. నన్ను దాటి నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి ఎవడన్నా పోయాడా ఆడెవడైనా ఒకటి. ఇంకా అది ఇంకా మనకు అంటే స్వతహాగా మనిషిగా యానిమల్ ఇన్స్టిక్ట్ అంటారు దాన్ని, అది ప్రతి ఒక్కడికి ఉంటది. సో అది నన్ను ఏమన్నా చేయని నేను తట్టుకుంటా, నన్ను దాటిపోవద్దు, అంతే. సూపర్.